ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఒకసారి ఇదంతా ఒక్కొక్క పదంగా చెప్తాను. ఈ ఒక్క శ్లోకం, దీని ఏకశ్లోకి గీత అంటారు. మొత్తం 700 శ్లోకాల గీత ఫలం ఇది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదించిన మహాద్భుతమైన శక్తివంతమైన శ్లోకం ఇది. ఒక్కసారి చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడుంటాడో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి, అండర్లైన్, ఇవి శాశ్వతంగా ఉంటాయని చెప్తున్నాడు. భగవద్గీత నేర్చుకుంటే ఏం వస్తుందిరా అంటే, ఇద్దరికి అర్జునుడు కార్యసాధకుడు, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. అంటే పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే. భగవద్గీత అంటే విజయానికి 18 మెట్లని అర్థం. కాబట్టి గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం. భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు పోతన పద్యం నేర్పించి మన ఉనికిని చాటుకుందాం. మిత్రులారా చెప్పండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.